కాకినాడ జిల్లా తుని జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మిస్టరీ వీడేదెప్పుడు 15 నిమిషాల్లో మాయమైనటువంటి 2.5 ఏళ్ల చిన్నారి అడవులు జల్లెడ పట్టినా కూడా ఆచూకీ ఎక్కడా కనిపించడం లేదు. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు రోజురోజుకు మిస్టరీగా మారిపోతోంది. అసలు జూన్ 6న మధ్యాహ్నం కేవలం 15 నిమిషాల వ్యవధిలో 2.5 ఏళ్ల పసిపాప కనిపించకుండా పోయింది. మరి ఆ రోజు నుంచి పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, మరి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అటవీ శాఖ సిబ్బంది వీళ్ళందరూ కూడా విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. మరిక డ్రోన్ కెమెరాలతో కూడా అటవీ ప్రాంతాన్ని మొత్తం కూడా జల్లెడ పట్టడం జరిగింది. కొండలు, గుట్టలు, అడవి ప్రాంతాలను రేయింబవళ్ళు కూడా పరిశీలించారు. కానీ ఇప్పటి వరకు కూడా చిన్నారి ఆచూకీ మాత్రం, దానికి సంబంధించినటువంటి వ్యవహారం మాత్రం ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక్కటి ఆధారం అసలు లభించడం లేదు. ఇలాంటి తరుణంలో, అంటే ఈ కేసు రోజు రోజుకు ట్విస్టుల మీద ట్విస్టులుగా కొనసాగుతున్నటువంటి ఈ తరుణంలో ఇక మరి రోజుకొకడు ఆ ప్రాంతంలో పుట్టుకొస్తా ఉన్నాడు. పాప కోసం, పాప జాడను పసిగడతాం అంటూ ఒకడు పూజారు అంటాడు, ఒకడు జ్యోతిష్యుడు అంటాడు, ఇంకొకడు ఏదో న్యూమరాలజిస్ట్ అంటాడు. ఇట్లా ఒకడు చాతబడి అంటాడు. ఇట్లా ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా రోజుకొకడు ఆ ప్రాంతంలో, అంటే చిన్నారిని మిస్సింగ్ను ఆధారంగా చేసుకొని వాళ్ళు కూడా ఫేమస్ అవుదామనా, లేకపోతే నిజంగానే వాళ్ళకున్న పరిజ్ఞానాన్ని పంచుకోవడం కోసమా తెరపైకి వస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నారు. జ్ఞానేశ్వర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ లేనిపోని రాద్ధాంతం క్రియేట్ చేస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే జ్ఞానేశ్వరి లేని లోటు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తోంది. జ్ఞానేశ్వరి లేక వాళ్ళు ఇప్పటికే కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇలాంటి తరుణంలో ఇక ప్రస్తుతం లేటెస్ట్గా ఓ జ్యోతిష్యుడు, అతని పేరు శ్రీనివాస్, మరి ఆ శ్రీనివాస్ అనేటువంటి జ్యోతిష్యుడు ఒక్కసారిగా జ్ఞానేశ్వరి ఇంటి దగ్గర ప్రత్యక్షమయ్యాడు. ఒకసారి అతగాన్ని పరిశీలించవచ్చు, అంటే చూడొచ్చు మనం. అతనికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఇక్కడ వేయడం జరిగింది. ఇగో ఈ ఎల్లో కలర్ కండువా వేసుకొని, మెడలో వేసుకొని ఇతనే ఆ జ్యోతిష్యుడు శ్రీనివాస్. ఇతనే అక్కడ జ్ఞానేశ్వరి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నేను పాప తిరిగి వస్తుంది, పాప ఇక్కడి నుంచి తూర్పు సైడ్ వెళ్ళింది, మీ ఇంటి దగ్గర నుంచి తూర్పు దిశగా వెళ్ళింది, అంటే పాపను వేరే వాళ్ళు ఎత్తుకెళ్లారు, 100 రోజుల తర్వాత దొరుకుతుంది, 100 కిలోమీటర్ల దూరంలో పాప ఉంది, ఇట్లా నోటికొచ్చింది చెప్తుండా. నిజంగానే జ్యోతిష్యం ప్రకారము తన జ్ఞానాన్ని పంచుకున్నాడా? ఇవన్నీ కూడా అంటే చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇగో ఒక్కసారిగా ఇక్కడ చూడొచ్చు, అతడు జ్ఞానేశ్వరి పేరెంట్స్తో మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానేశ్వరికి సంబంధించి ఆ డీటెయిల్స్ చెప్తా ఉన్నాడు. పోలీసు వాళ్ళు టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళు ఎంత సెర్చ్ చేసినా కూడా వాళ్ళందరికీ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వీళ్ళందరికీ ఎవరికి దొరకనటువంటి ఇన్ఫర్మేషన్ని జ్యోతిష్యం ఒక పెద్ద గ్రంథం పట్టుకొని వచ్చి, పురాణమైనటువంటి ఒక గ్రంథం పట్టుకొని వచ్చి ఇక అందులో ఏదో చూసుకుంటా, పేజీలు తిప్పుకుంటా, ఇగో నాకు ఉన్నటువంటి పరిజ్ఞానం ప్రకారం పాప ఇక్కడుంది, ఈ దిశకు పోయింది, ఆ దిశకు పోయింది, 100 కిలోమీటర్ల దూరంలో ఉంది, 100 రోజుల తర్వాత అంటే దాదాపుగా సెప్టెంబర్ మంత్లో దొరికే అవకాశం ఉందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఓసారి అసలు అతను ఏం మాట్లాడిండు, అతని మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వేరే వాళ్ళు తీసుకెళ్ళాలి కానీ వేరే రకంగా ఏం జరగలేదు. ఇది 100% ఉంది. పాపను తీసుకెళ్ళడం జరగాలి తప్ప పాపకి ఎటువంటిది జరగలేదు. ఇందులో చూసింది ఈ అమ్మాయి ఎక్కడున్నా సేఫ్ ఉంది, అది కన్ఫర్మ్ గా దొరికేస్తుందని కూడా నేను చెప్పగలను. నాకు ఆ శక్తి ఉంది. పిల్ల ఏ జాలలో ఉంది, ఏమైనా తీసుకెళ్ళి కూడా నాకు చెప్పగలను. ఊరి పేరు చెప్తున్నాను చూడండి. ఈస్ట్ లొకేషన్ అన్న, తూర్పు ఎటు ఉంది, తూర్పు రికార్డ్ చేసుకో. ఊరి పేరు ఊరుపు నుంచి మొదలుకొని వైద్య దాకా లొకేషన్ చూసుకోండి. ఈ లొకేషన్ ఉందా నాకు అన్ని లెక్కలు వచ్చాయి. అయితే 100 కిలోమీటర్లు ఎస్టాబ్లిషన్ వచ్చింది డేటు. మీకు ఒక ప్రశ్న వేస్తాను, చెప్పాలి. మీ పాపకి ఏం పేరు? జ్ఞానేశ్వరి. జ్ఞానేశ్వరి అంటే నక్షత్రం బట్టి పెట్టారు. అదే కదా చెప్పండి. అదొకటే పేరు వచ్చిందంట. అదే నేను ఇందులో నిజం చెప్తున్నాను, బాగా ఆలోచించండి. అంటే నేను ప్రతి విషయం మీరు అడగకుండా చెప్తున్నాను. మీ పాప ధర్మంగా ఉంటుంది, న్యాయంగా ఉంటుంది. నిజా కదా చెప్పు. మీ అమ్మాయి ఎవరి దగ్గర తల వంచదు. నిజా కాదా చెప్పు. నిజా కాదా చెప్పు. ఈ జాతకంలో మీ అమ్మాయి చాలా మంచి పిల్ల కాటగారు. ఇది వాస్తవంగా చెప్తున్నాను. ఈ జాతకం ఎన్ని రోజులు చూసినా ఇది సంబంధించింది ఏంటంటే వేరే వాళ్ళు తీసుకెళ్ళడం కానీ అమ్మాయి వేరే రకంగా ఏం జరగదు. ఇది 100%. ఎస్, విన్నారు కదా. అంటే అతను జ్యోతిష్యుడు అంట, తన పేరు శ్రీనివాస్. ఇక అతను
అంటే తనకున్న పరిజ్ఞానం, అంటే నాకు జ్యోతిష్యం తెలుసు, నాకున్న జ్ఞానంలో నేను చెప్తా ఉన్నాను, అంటే నీకు కోపం ఎక్కువ అని చెప్పేసి ఎవరిని ఆ పిల్లగాన్ని ఆయన అంటా ఉన్నాడు అనమాట. ఆ జ్ఞానేశ్వరి తండ్రిని అంటా ఉన్నాడు, నీకు కోపం ఎక్కువ, ముక్కుసూటిగా మాట్లాడుతావు, అన్ని రొటీన్ డైలాగులు ఇవన్నీగా. ఇట్లాంటి రొటీన్ డైలాగులు చెప్పి వాళ్ళని మభ్య పెడతా ఉన్నారు ఆడ. అంటే ఎవరికైనా సరే వాళ్ళు ఒక బాధలో ఉన్నారు కాబట్టి ఈయన పోయి పలానా మాటలు చెప్పేటాళ్ళకి వాళ్ళకి నిజంగానే అరే అంటే ఇంట్రెస్టింగ్గా ఆడ పాప గురించి చెప్తా ఉన్నాడు. కానీ ఎక్కడ అంటే వాళ్ళ బాధ ఏంటంటే ఎవరు ఏం చెప్పినా నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళు బాధలో ఉన్నారు. నిజంగా ఏ రూపకంగానన్నా దేవుడు అడ్డుపడతాడేమో, ఇట్లనన్నా నిజం తెలుస్తుందేమో పాప ఎక్కడుందో అని చెప్పేసి వాళ్ళ విశ్వ ప్రయత్నం, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళ బాధలు వాళ్ళు పడుతూ ఉంటే ఇంకా తాజాగా లేటెస్ట్గా ఆ జ్ఞానేశ్వరి వాళ్ళ మదరు ఆమె సొమ్మసిల్లి పడిపోవడం కూడా జరిగింది కళ్ళు తిరిగి. మరి అట్లాంటి తరుణంలో ఆమె తీసుకెళ్ళి ఆల్రెడీ ఇప్పటికే హాస్పిటల్లో వేసిరు. ఆమె పరిస్థితి హాస్పిటల్లో కూడా చాలా అంటే దయనీయంగా ఉందని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. జర ఎవరు కూడా ఇబ్బంది పెట్టకండి, ఆమె పరిస్థితి బాగలేదు అని చెప్పేసి కూడా వాళ్ళ ఇంటికి పదే పదే వెళ్ళి ఇట్లా లేనిపోనివన్నీ చెప్పడం వల్ల వాళ్ళు లేనిపోని ప్యానిక్కి గురైపోయి ఈ విధంగా ఆరోగ్యాలు కూడా చెడిపోతూ ఉన్నాయి. ఇప్పటికే వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉన్నారు. సో ఇలాంటి తరుణంలో మొన్నటికి మొన్న ఒకడు పోయి ఏమో ఇంటి మీదనే మకాం వేసి రైట్ అంటే ఇంటి మీద వండుకొని ఇక నేను అమావాస్య ముందు కాబట్టి ఖచ్చితంగా పాపను తెల్లారటలకల పట్టుకుంటా, 1 గంటకల పట్టుకుంటా, పాప వచ్చేస్తుంది ఇంటికి రప్పిస్తా, ఇట్లా ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా. ఇప్పుడు ఈయన వచ్చిండు, ఇప్పుడు ఈయన ఎలగబెడతాడు అనమాట. ఈయన వచ్చేసి పాప 100 కిలోమీటర్ల దూరంలో ఉంది, 100 రోజులలో పాప ఇంటికి తిరిగి వస్తుంది. ఇక పాప ఎవరితోటో ఉంది, పాపను ఖచ్చితంగా కిడ్నాప్ చేసిరు అన్న కోణంలో ఇతను ఈ జ్యోతిష్యుడు చెప్తా ఉన్నాడు. మరి ఇతని మాటల్లో ఎంత నిజం ఉంది ఏంది ఉందని చెప్పేసి పోలీసు వాళ్ళు తీసుకుపోయి విచారణ చేపడితే అప్పుడు ఆయన జ్ఞానం ఏంది, ఆయన కథ ఏంది అనేది కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా అంటే జ్ఞానేశ్వరికి సంబంధించి ఇప్పటికే రీసెంట్గా హైకోర్టు కూడా పోలీస్ అధికారులను హెచ్చరికలు జారీ చేసింది. అంటే ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు సేకరించారు జ్ఞానేశ్వరికి సంబంధించి, ఇప్పుడు ఏం చేస్తున్నారు, కరెంట్ స్టేటస్ ఏంటి, ఆ జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కరెంట్ స్టేటస్ ఏంటి, మీరు ఇప్పటివరకు కలెక్ట్ చేసిన ఆధారాలు ఏంటి, ఇవన్నీ కూడా చూపించండి అంటే పోలీసులు కూడా నోరెళ్ళబెట్టిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళు కూడా మాకు 2 వారాలు గడువు కావాలి, ఎందుకంటే పాప గురించి వాళ్ళు అసలు వెతకని ప్రదేశం లేదు, ఎక్కడ పడితే అక్కడ జల్లెడబట్టిరు, అయినా దొరకలేదు. అయినా కూడా పాపకు సంబంధించి ఏ ఆనవాళ్ళు దొరకపోయేసరికి మాకు 2 వారాలు గడువు కావాలి, ఖచ్చితంగా ప్లీజ్ దయచేసి మమ్మల్ని అంటే రిక్వెస్ట్ చేసుకురాలి హైకోర్టును. అయితే 2 వారాల తర్వాత వీళ్ళు ఎలాంటి ఆధారాలు కోర్టు ముందు ఉంచే అవకాశం ఉంది, ఎలాంటి ఎవిడెన్సులు కోర్టుకు సమర్పిస్తారు, అసలు అందులో జ్ఞానేశ్వరికి సంబంధించి ఎలాంటి నివేదికను వీళ్ళు సమర్పిస్తారు అని చెప్పేసి అయితే చాలా ఆసక్తికరంగా మారిపోయింది ఈ వార్త మొత్తం కూడా. అంటే ఈ యొక్క ఘటనకు సంబంధించి ఇక మరి వాస్తవానికి జ్ఞానేశ్వరి కేసులో ఇక్కడ ఈ కేసులో అయితే అత్యంత కీలకంగా మారింది మాత్రం చిన్నారి వెంట వెళ్ళినటువంటి కుక్క. అయితే ఆ కుక్క పాప కనిపించకుండా పోయినటువంటి రోజున ఆమె వెంటనే వెళ్ళినటువంటి ఆ కుక్క 3 రోజుల తర్వాత ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చింది. మరి ఇంటికి వచ్చిన తర్వాత దానిని ప్రవర్తనలో కొంచెం అనుమానాస్పదమైనటువంటి మార్పులు కూడా కనిపించినాయి అంటున్నారు అక్కడ చూసినటువంటి పోలీసు అధికారులు. ఆహారం ముట్టకుండా ఉండడం, మనుషులపైకి దూసుకుపోయినట్టు ఇట్లా ప్రవర్తించడం, ఆ కుక్క అంటే అట్లా చేస్తూ చేస్తూ నెక్స్ట్ డే అది మృతి చెందడం జరిగింది. ఇక మరి తోటలోని ఏదైతే ఇనుప కంచె ఉందో ఈ ఇనుప కంచెకు పాపకు సంబంధించినటువంటి ఆ క్లాత్, పాప వేసుకున్నటువంటి క్లాత్కు సంబంధించి ఇంకా ఈ కుక్కకు సంబంధించినటువంటి ఏరు, ఈ వెంట్రుకలు, ఆ కొన్ని వేలి ముద్రలు కూడా దర్యాప్తులో అవి అంటే అక్కడ దొరికినాయి అన్నట్టయితే తెలుస్తుంది. ఇవి కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. వీటికి సంబంధించి కూడా ఆధారాలు పోలీసులు అయితే ఇది జ్ఞానేశ్వరికి సంబంధించిన ఆ క్లాత్, అది ఇది కుక్కకు సంబంధించిన ఏరు, అదే ఎట్లాంటి సిచ్యువేషన్లో ఇట్లా ఈ ఏరు అక్కడ తట్టుకొని ఉంది, ఆ ఫెన్సింగ్కి ఫోర్స్ఫుల్గా డాగ్ ముంగల్కి ఏదన్నా మీద అటాక్ చేయడానికి పోయినప్పుడా లేకపోతే ఎట్లాంటి టైంలో అనేది పోలీసులు అయితే ఇంకా ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వట్లేరు, బయటికి చెప్పట్లేరు. దాంతోపాటు కుక్క మృతికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం నివేదిక కూడా ఇంకా బయటికి రావట్లేదు. ఇక్కడ అందరికీ కూడా పెద్ద సస్పెన్స్గా మారిపోయింది. అసలు ఎందుకు పోలీసు వాళ్ళు ఈ నివేదికలను బయట పెడతలేరు, అసలు ఏ ఆధారం కూడా ఎందుకు వీళ్ళు చెప్తలేరు, అసలు వీళ్ళకి దొరకట్లేవా, దొరికిన ఆధారాలను కూడా బయటి ప్రపంచంతో ఎందుకు పంచుకోవట్లేదు, చిన్నారి అదృశ్యమైనటువంటి వెనుక ఉన్నటువంటి అసలు ఏం జరిగింది అన్నది ప్రస్తుతం అయితే అంతు చిక్కడం లేదని చెప్పుకోవాలి. అడవిలో కొన్ని జంతువుల కారణమని కొందరు అంటారు, లేక ఎవరైనా చిన్నారిని తీసుకెళ్ళిరా అని మరికొందరు, అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి జ్ఞానేశ్వరి ఆచూకీ పైన
దాఖలైనటువంటి పిటిషన్ను పరిశీలించినటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా సమగ్ర నివేదిక సమర్పించాలని చెప్పేసి పోలీసులను ఆశ్రయించింది. దీంతో తుని రూరల్ పోలీసులు దర్యాప్తును కూడా మరింత వేగవంతం చేశారు. మరి ఇక కిడ్నాప్ కోణంలోనూ ఇక దీన్ని అయితే విచారణ చేపడతా ఉన్నారు. మరి ఆ ప్రాంతానికి వచ్చినటువంటి ఎవరైతే సంచార జాతులు జీడిపిక్కల వ్యాపారుల ఆ ఫోన్ నెంబర్లను కూడా ట్రాక్ చేస్తూ ఆధారాల కోసం అయితే వాళ్ళు ఇప్పటికీ ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. చాలా మందిని ఎంక్వైరీ చేశారు, ఏం జరిగింది, అక్కడ మీరు ఎందుకు వచ్చిర్రు అని చెప్పేసి. ఇక్కడ అనుమానాలు రకరకాలుగా ఉన్నాయి. పాప యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో తండ్రికి సంబంధించిన తన స్నేహితులు ముగ్గురు పాపను కిడ్నాప్ చేసిరు అన్న కోణంలో కూడా అదే కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి మాట్లాడిను. ఎవరు? జ్ఞానేశ్వరి వాళ్ళ తాతయ్య వాళ్ళ ఫాదర్కు మామనంట. ఆయన ఒక మీడియా ముఖంగా అంటే ఒక ఛానల్లో మాట్లాడిండు. ఆయన మాట్లాడింది ఏంటంటే, మా అల్లునికి ఇంకా వీళ్ళకి గొడవ ఎక్కడ జరిగింది, అల్లుడు కారు తీసుకున్నాడు, ఈయన జ్ఞానేశ్వర వాళ్ళ ఫాదర్ కారు తీసుకున్నాడు. ఆ కారు తీసుకొని బయట ఏదో మెయింటెనెన్స్ అంటే రెంట్లకో ఎట్లనో ఇచ్చేసుకున్నట్టున్నాడు. ఇచ్చేసుకున్న తర్వాత ఆ కారు కాడనే అసలు గొడవ. ఈ ముగ్గుట్లో ఒకరికి కారును ఇచ్చేసిండు, అందులో అప్పచెప్పింది. వీళ్ళు ఏం చేసిరు, తెలివైన వాళ్ళు, వీళ్ళు తీసుకుపోయి కారును ఎక్కడో తాకట్టు పెట్టేసి పైసలు తీసుకున్నారు. తాకట్టు పెట్టి పైసలు తీసుకున్నప్పుడు ఇద్దరి మధ్యలో క్లాషెస్ అనేటివి ఏర్పడి నా కారు ఎదురాబాయ్ అని చెప్పేసి జ్ఞానేశ్వరి ఫాదర్ అడగడం, లేదు కారు అని చెప్పేసి ఇక గుట్కీలు మింగడం, ఇవన్నీ జరిగిపోయినాయి. ఈ తతంగంలో కారు GPS ట్రాకర్ ద్వారా ఇక వీళ్ళు కారు ఎక్కడుంది ఏం కథ అనేది పసిగట్టి పోలీసు వాళ్ళు దర్యాప్తులు చేసి ఆ కారును తెచ్చుకున్నారు. మొత్తానికి ఏం చేశారు, ఇక్కడ అసలు గొడవ స్టార్ట్ అయ్యింది అన్న కోణంలో అయితే ఆయన పెద్ద మనిషి చెప్తున్నాడు. ఈ గొడవల కారణంగానే జ్ఞానేశ్వరిని వీళ్ళు కిడ్నాప్ చేసిర్రు. వాళ్ళు ముగ్గురు జ్ఞానేశ్వరి మిస్ అయిన రోజు కూడా ముగ్గురు ఇంటికి వచ్చిర్రు. అందులో ఒక అతనేమో పాప నాకు కనిపించింది, కాపాడేందుకు పోతే డాగ్ అటాక్ చేసింది. ఈ క్రమంలో ఊర్లో ఉన్న వాళ్ళని పిలుచుకొచ్చిన, ఆ ముగ్గురిని పిలుచుకొచ్చిన అని చెప్పేసి ఒక ఆయన. సో ఇక్కడ ఈ ముగ్గురిని కూడా తీసుకొని పోలీస్ స్టేషన్లో వేసి ఎంక్వైరీ చేసిరు. కానీ అక్కడ కూడా వాళ్ళు ఎలాంటి నిజాన్ని ఒప్పుకోలేదు. మరి వాళ్ళు కూడా ఇందులో ఏమైనా కీలకంగా పాత్ర పోషించిరా, ఇవన్నీ కూడా అనుమానాలు. మరి ఇక్కడ జ్యోతిష్యుడు ఏం చెప్తున్నాడు అంటే 100 కిలోమీటర్ల దూరంలో ఉంది అంటే పోలీసు వాళ్ళు కూడా జ్యోతిష్యులను కూడా నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సిచ్యువేషన్ బాగలేదు కాబట్టి, వీళ్ళు ఎన్ని టెక్నాలజీ ఉపయోగించిన దొరుకుతలేదు కాబట్టి వాళ్ళ ఎన్ని గాలించారు, అడివంతా జల్లడబట్టిరు. ఇక ఇప్పుడు ఉన్నాడు ఇట్లాంటి వాళ్ళు చెప్తే కూడా నమ్మాల్సిన పరిస్థితి. 100 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఆ రేడియేషన్ అంటే ఆ రేడియస్లో అంత దూరంలో కూడా నిజంగానే అక్కడ CCTV ఫుటేజ్లను పరిశీలించే ఆలోచనకు పోలీసు వాళ్ళు వెళ్ళిపోయారు, పరిశీలిస్తూ ఉన్నారు కూడా. అక్కడి CCTV ఫుటేజ్లు పరిశీలిస్తే పాపకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా బయట పడతాయా అని కూడా ఆ కోణంలో కూడా దర్యాప్తులు స్టార్ట్ అయినాయి. అంటే ఇక్కడ ఈ చెప్పినానే తప్పని మనం అనలేము. ఆయనకున్నటువంటి జ్యోతిష్య నాలెడ్జ్ని ఉపయోగించుకున్నాడా, లేకపోతే నోటికి వచ్చింది ఫేమస్ కావడం కోసం వచ్చి అని చెప్పేసి ఇష్టం వచ్చినోడు ఇట్లా వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా, ఇవే పెద్ద కన్ఫ్యూజన్గా మారిపోతున్నాయి. ఇంకా పాపకు సంబంధించిన మిస్సింగ్ కేసు అనేది పక్కన పెట్టేసి ఎవడెవడో రావడం, ఇవన్నీ పాపను ఆ మిస్ అయినటువంటి కేసును ఆధారంగా తీసుకొని ఫేమస్ కావడానికి టీవీ ఛానళ్ళలో వస్తాము అని చెప్పేసి ఇవన్నీ నడుస్తున్నాయన్నమాట. మొత్తానికి పాపకు సంబంధించినటువంటి డీటెయిల్స్, ఆ ఎవిడెన్సులు అన్నీ కూడా పోలీసులు బయటపెట్టి ఏదైతే శాంపిల్స్ ఇప్పటికి దొరికాయో వాటి ఆధారంగా ఇట్లా జరిగి ఉండొచ్చు, అట్లీస్ట్ ఎంతవరకు వీళ్ళు దర్యాప్తు చేసిర్రు, ఆ దర్యాప్తు వరకైనా తల్లిదండ్రులకు చెప్పడము, ఏదో చేస్తే కాస్తన్నా ధైర్యం వచ్చేది పాప దొరుకుతుందని. వీళ్ళు ఎలాంటిది అంటే నోరు విప్పకపోవడము, ఇట్లాంటి వాళ్ళు పుట్టుకురావడము, నోటికి వచ్చింది చెప్పడము, ఇవన్నీ కూడా పలు అనుమానాలకు దారితీస్తూ ఉన్నాయి. ఇక్కడ చాలామంది రాజకీయ నాయకులు కూడా వచ్చి పరామర్శించిపోవడం జరిగింది. పాప దొరుకుతుంది అని చెప్పేసి భరోసా ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడ ఆచూకీ దొరకట్లేదు. పాప కోసం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిజంగా దాదాపుగా పోలీస్ డిపార్ట్మెంట్ను 500-600 మందిని కూడా అప్పచెప్పేసి సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఇక ఇవన్నీ NDRF బృందాలు ఇంకా చాలా పటిష్టంగా తీసుకొని వాళ్ళు కూడా రంగంలోకి దిగి ఇవన్నీ పాప గురించి సెర్చ్ చేస్తున్నారు. ఇదిలాగా ఉండగా మరి జ్ఞానేశ్వరి ఇంటికి వచ్చినటువంటి ఈ జ్యోతిష్యుడు వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం ఇప్పుడు కొత్త చర్చకు కారణమయ్యాయని చెప్పుకోవాలి. చిన్నారికి ఎలాంటి ప్రాణహాని కూడా జరగలేదు. మరి కొందరు ఆమెనైతే తీసుకెళ్లి సురక్షిత ప్రాంతంలో ఉంచారు అని చెప్పి ఈయనైతే చెప్తా ఉన్నాడు ఈ జ్యోతిష్యుడు. ఇది అనమాట. అంటే ఖచ్చితంగా పాప జూలై లేదా సెప్టెంబర్లో ఆచూకీ లభిస్తుంది.
అని చెప్తున్నాడు. మరి ఇక నిజంగానే అట్లా లభిస్తుందా అన్న కోణంలో కూడా చాలామంది అంటే తల్లిదండ్రులకు అయితే ఆశ చిగురుస్తూ ఉన్నాయి. అయితే మరి ఈ వ్యాఖ్యలకు ఎలాంటి అధికారిక ఆధారాలు అయితే లేవు. ఆయన ఏదో చిత్రపటం గీసి ఆ చిత్రపటం మీద ఇట్లా ఇట్లా ముగ్గులేసి ఏదో పెద్ద గ్రంథం ఓపెన్ చేసిండు. అందులో ఉన్న ప్రకారము ఆ పాపది జాతకం కూడా తెలియదు ఆయనకు, ముఖం చూసి చెప్తాను అంటున్నాడు. కనీసము పాప ఆ జన్మ నక్షత్రం అవన్నీ కూడా ప్రాపర్గా అడిగి తెలుసుకోకుండానే ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చి చెప్తున్నాడు. సో ఆయన ఏమంటున్నాడు అంటే, నేను ఇందాక ఫోన్ చేసిన మనము పొలిటెంట్ మీడియాకు అంటే డైరెక్ట్గా తీసుకొని మాట్లాడదాం అనుకుంటే తను రాలేకపోయింది అనమాట. అంటే ఏదో అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నా, ఇక నన్ను వదిలేయండి సార్, నేను 8వ తరగతే చదివినా, నా నాలెడ్జ్ ఇదే, నేను ఏదో చెప్పినా అనబట్టే. సరే వాస్తవం ఎక్కడన్నా పక్కన పోని. ఇక మరి తుని జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు మాత్రం ఇంకా అంతు చిక్కని మిస్టరీగానే మారిపోయింది మొత్తానికి. మరి ఏదైతే పసిపాప ఎక్కడుంది, అసలు ఏం జరిగింది అన్న ప్రశ్నలకు సమాధానం కోసం అయితే కుటుంబం, గ్రామస్తులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఇంకా మరి ఎప్పుడు ఖచ్చితంగా అంటే ఆ డాగ్ సంబంధించినటువంటి ఎవిడెన్స్ బయటకు రావాలి. బయటకు వచ్చినప్పుడు వీళ్ళు మరి పోలీసు వాళ్ళు హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ముందు అంటే హైకోర్టు ముందు వీళ్ళు 2 వారాల తర్వాత ఎలాంటి నివేదిక సమర్పిస్తారు, ఈ నివేదికలో ఎలాంటి ఆధారాలు వీళ్ళు అక్కడ ఉంచే అవకాశం ఉంది, అందులో వీళ్ళు కలెక్ట్ చేసిన డేటా ఏంటి, కలెక్ట్ చేసినటువంటి ఆధారాలు ఏమిటి, ఇప్పటి వరకు దొరికినటువంటి ఆ డాగ్ ఎయిర్కి సంబంధించి, డాగ్ అయినటువంటి గాయానికి సంబంధించి, పాప ఫెన్సింగ్కి తట్టుకొని ఉన్నటువంటి క్లాత్కి సంబంధించి, అట్లాగే పాప డెత్కి సంబంధించి ఈ డీటెయిల్స్ అన్నీ క్లారిటీగా పోలీసులు తీసుకువచ్చి ఇది జరిగింది, ఇది కథ అని చెప్పేస్తే కానీ అసలు విషయం బయటపడని పరిస్థితి. అదేవిధంగా పక్క ఊర్లో డాగ్ ఎందుకు పోయింది, ఇట్లా అన్ని అనుమానాలు ఉన్నాయి. అంటే పాప పోయిన గంట సేపట్ల పక్క ఊర్లో డాగ్ తేలింది, కానీ అది విపరీతంగా పరుగులు తీస్తున్నట్టు లేదు. మొత్తానికి ఏదో సెర్చ్ చేసుకుంటూ ఆగమాగం గాబర అవుతూ పోతుంది. మరి ఆ కోణంలో అక్కడి నుంచి పాపను ఎక్కడికి తీసుకెళ్లారు, అట్లా పాప అడవిలోకి వెళ్లకుండా అట్లా ఎవరైనా తీసుకెళ్ళి ఉంటేనే డాగు ఆ గంటలో అట్లా పక్కూరికి వెళ్ళే అవకాశం ఉంది అన్న కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఎవరి పాత్ర, ఇక్కడ కిడ్నాప్ చేసింది తండ్రికి ఆ పాప తండ్రికి చెందినటువంటి 3 స్నేహితులా, లేకపోతే ఆదివాసులా, అక్కడ సంచార జాతులకు సంబంధించిన వాళ్ళు తీసుకువెళ్ళి అంటే తెలియక తీసుకెళ్ళి సేఫ్గా ఒక చోట ఆమెను సాకుతున్నారా, ఇక్కడ ఏం జరిగింది అనేది తేలాలి అంటే పోలీసులు చూపించే వాళ్ళు సెర్చ్ చేసేటువంటి దాంట్లో వాళ్ళు పట్టే పాయింట్స్, వాళ్ళు చూపించే ఆధారాలే కీలకంగా మారే అవకాశం ఉన్నాయి. ఈ 2 వారాల తర్వాత వీళ్ళు కోర్టుకు ఎలాంటి ఆధారాలు సమర్పిస్తారు అనే దానిపైన ఇక క్లియర్గా అయితే దాని మీద ఆధారపడిందని చెప్పుకోవాలి.